సో మీరు పెళ్లి చేసుకున్నారు, మీ పెళ్లికి రాలేదు, మీ పెళ్లికి ఏం చేయలేదు. మీరు చెప్పారు ఇట్లా పెళ్లి చేసుకుంటున్నాము ఏమైనా చేయండి అని అడిగారు ఆయన్ని? ఏం అడగలేదు. మీరు అసలు అడగలే? ఆయన దగ్గరికే పోలే. ఆయన దగ్గరికే పోలే. మీ అంతలో మీరు, మీ అమ్మగారు, మీ మామగారు చేసేసారు మీకు పెళ్లి. అతన్నేం అడగలేదు పెళ్లికి. సరే, ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు ముగ్గురు కూతుర్లు. మీరు బాగానే ఉన్నారు, మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. ఓకే, ఇప్పుడు అమ్మ ఎక్కడుంది? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొన్నటిదాకా ఉండే మేడం. అయితే మళ్ళీ పెద్ద కూతురు పెట్టినాక మళ్ళా కేసు నడిచింది ఇది. మళ్ళీ ఇద్దరు ఇలా మా అమ్మనే ఎన్ని రోజులు ఉండాలి, నా ఇంటికి నేను పోతా అని మా అమ్మ మమ్మల్ని తీసుకొని ఇంకా మండపల్లం తీసుకొని మేము నాయపేటకి వెళ్ళాం మేడం. ఆడ అందరు సర్పంచ్. పెద్ద కూతురు పుట్టిన తర్వాత మా పెద్ద కూతురు పుట్టింది, మా రెండో కూతురు నాకు 6 కడుపులు ఉంది. అప్పుడు వెళ్ళాము. వెళ్ళాక ఊరు పటేళ్ళు సర్పంచ్ అందరు వచ్చారు. సరే అని మాట్లాడిన తర్వాత ఈసారి ఇక్కడ ఉంచుకుంటా అంటుండు కదా, ఆయన కూడా ఉంచుండి మేము బాగా చూసుకుంటాము, కూతుర్ని తోలుకొచ్చుకోలే, కూతురికి పైసలు 30,000 నాకు కట్నం ఇచ్చేది ఉండే అప్పటికి. ఇంకా మామ కట్నం ఇవ్వాలి 30,000, కూతురికి అన్ని పెట్టాలి, చూడాలి, ఉంచుకో భార్యను, కూతురు కూడా బాగా చెయ్యి, సెకండ్ సార్ డెలివరీ ఉంది కదా డెలివరీ చేయాలి అది ఇది అని చెప్పారు మేడం. ఆ తోలుకొచ్చిన మేడం వాళ్ళు చెప్తే సరే అన్నాడు. అక్కడ మాట్లాడదాకనే 8 అయ్యింది. మరి భార్యను తోలుకుండు కానీ మమ్మల్ని అసలు రమ్మని కూడా అనలేడు మేడం. మేము వెళ్ళేసరికి 11 ఇంటికి వెళ్తాను. మీ అమ్మని తీసుకెళ్ళిపోయాడు, మిమ్మల్ని అక్కడే వదిలేశాడు. సో మీరు పిల్లల్ని తీసుకొని మీరు కడుపుతో ఉన్నారు. అప్పుడు మీ పాపని మీ ఆయన ఉన్నారా మీతో? ఆటో తీసుకొని పోయినాం మేడం. మా పాపను దొరకం, మా ఆయన నేను మా ఇంటికి వచ్చి 15 వచ్చేసరికి అసలు రమ్మని కూడా అనలేడు మేడం.